చాలా శ్రేష్టమైంది, అది అత్యున్నతమైంది. ఈరోజు నిత్యత్వాన్ని ఆలోచన చేయకుండా భూసంబంధమైన జీవితంతోనే, భూసంబంధమైన ఆలోచనలతోనే నిత్యత్వపు జీవితాన్ని మసకబార్చుకుంటున్న విశ్వాసులు చాలామంది ఉన్నారు. వీరి దృష్టి అంతా భౌతిక సంబంధమైన జీవితం గురించి, భౌతిక సంబంధమైన జీవనం గురించి. మిత్రులారా, భౌతికంగా బ్రతకొద్దు అని చెప్పడం లేదు, కానీ మనసంతా భూసంబంధంగానే పెట్టుకొని నిత్యత్వం గురించి కేవలం ఆలోచన మాత్రమే చేస్తే ఎలాగా? నిత్యత్వం గురించి బ్రతకాలి, నిత్యత్వం గురించి ఈ భూమి మీద బ్రతకాలి, నిత్యత్వం గురించి ఈ భూమి మీద అడుగులు వేయాలి, నిత్యత్వం గురించి ఈ భూమి మీద పని చేయాలి. అది కాకుండా భౌతిక సంబంధమైన జీవనంలోని మనసు పెట్టుకొని క్రియలు చేస్తూ కేవలం భౌతిక సంబంధంగానే భక్తిగా ఉన్నాము అని అనుకుంటాడు మాత్రాన, ఆ మాటలు చెప్పినంత మాత్రాన మన దేవుని పిల్లలంగాను, దేవుని మహిమపరిచేవారిగాను, దేవుణ్ణి గణపరిచేవారుగాను ఉండలేము అనేది దేవుని వాక్యం చెబుతున్న సత్యం. అలా ఉండటానికి మనకు అర్హత, అలా ఉండటానికి మనకు యోగ్యత లేదు అని